దగ్గర పబ్లిక్‌గా చక్కగా నడుస్తున్న సంస్థలు ఎందుకు ప్రైవేట్‌కి ఇవ్వాలో నాకు అర్థం కాదు. సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌కి ఇవ్వద్దని గొడవ చేస్తున్నాం కదా! అంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి పాల డైరీలని ప్రైవేట్‌కి ఇచ్చాం కదా! మరి అక్కడ లాభాల్లో నడుస్తున్నాయే. మరి అంతకుముందు ఎందుకు నడవలేదు? అంటే దీని వెనకాల జరిగే కుట్ర ఏంటి? ఆ ఆస్తులు ఎవరి పరమైపోయినాయి? ఇప్పుడు అట్లాగే పీతలకు సంబంధించినటువంటి కేంద్రం కూడా ప్రైవేట్‌కే అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పీతల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రైవేట్ హ్యాచరీలు నాసిరకం వనామీ రొయ్యల సీడ్ అందించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పీతల హ్యాచరీని అటకెక్కించి ప్రైవేట్ హ్యాచరీకి ఇటీవల కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, కాకినాడ జిల్లా తాళరేవు, కాకినాడ యూ కొత్తపల్లి, తొండంగి మండలాల్లో తీర ప్రాంత గ్రామాల్లో రైతులు 2000 ఎకరాల్లో పచ్చపీత, మండపీత, సిల్లాసెరాట సాగు చేస్తున్నారు. ఈ పీతలకు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్లో డిమాండ్ అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పీత సైజు బరువును బట్టి కేజీ 1100 నుంచి 1500 వరకు ఉంటుంది. స్థానికంగా 600 నుంచి 900 వరకు ఉంది. పచ్చపీత సీడ్ స్థానికంగా అందుబాటులో లేదు. చెన్నైలో ఉన్న దేశంలోని ఒకే ఒక్క హ్యాచరీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఒక్కో పీత పిల్ల ధర 12 రూపాయల దాకా ఉండగా రవాణా ఎగుమతి ఖర్చులు అదనం. బుక్ చేసిన 6 నెలలకు పీత పిల్లలు వస్తున్నాయి. పచ్చపీత సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా కాట్రేనికోన మండలం చిర్రయానంలో రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండోది హ్యాచరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 5 ఎకరాల్లో పీతల హ్యాచరీ నిర్మాణం కోసం ఎన్ఎస్డిపి నిధులు 2,75,00,000 రూపాయలు మంజూరు చేసింది. పర్యావరణ అటవీ శాఖతో పాటు అన్ని అనుమతులు సాధించింది. అప్పట్లో 3 నుంచి 6 నెలల్లో పీతల హ్యాచరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పిల్లలను స్థానిక రైతులతో పాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. హ్యాచరీలో ఏడాదికి 1.5 మిలియన్ పిల్లల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ ఇటీవల జిల్లా మత్స్యశాఖ శ్రీనివాస్తో కలిసి చిర్రయానంలో పర్యటించి పచ్చపీతల హ్యాచరీకి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాద్, యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి ప్రోగ్రాం ప్రతినిధి డాక్టర్ సుదీప్, బిఎస్ ప్రాజెక్ట్ స్టేట్ మేనేజర్ ఎన్ ఉషా కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రభుత్వ హ్యాచరీ ఏర్పాటు చేస్తున్న కష్టాలు తీరుతాయని పీతల సాగుదారులు ఆశించారు. కానీ గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ సేకరించిన 5 ఎకరాల భూమిని ప్లోటస్ ఆక్వా సంస్థ కేటాయించాలని నిర్ణయించారు. పెద్దాపురం చెందిన టీడీపీ నేత ఒత్తిడితో ఆ స్థలంలో పీతల హ్యాచరీ ఏర్పాటుకు ప్లోటాస్ ఆక్వా సంస్థకు అనుమతి ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హ్యాచరీ వల్ల వనామీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమకు కూడా తప్పని పీతల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మెడికల్ కాలేజీలు అంతే, ప్రభుత్వానికి వచ్చిన వాటిని ప్రైవేటు, పోర్టులు ప్రభుత్వానికి వచ్చిన వాటిని ప్రైవేటు, అట్లాగే అదేది మన ఈ బోట్లకు సంబంధించి ఉండేటటువంటి ప్రాంతాలని ప్రత్యేకంగా హార్బర్లు అవి ప్రైవేట్కి. అంటే ప్రభుత్వం డబ్బులతో ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం ఏంటో అర్థం కాదు ఇక్కడ.